అయ్యా సింగిల్గా పోటీ చేస్తామా డబుల్గా పోటీ చేస్తామా అనేది కాదు, కానీ మేము లెఫ్ట్ పార్టీస్తో సిపిఐ సిపిఎంతో ఖచ్చితంగా కలిసి ఎన్నికల్లోకి వెళ్తాం. మా పార్టీ విధానాలు మా సిద్ధాంతాలు నమ్మి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ విషయంలో కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ అని అంటున్నారు, వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి మరి సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మేము ఆలోచిస్తాం తప్పనిసరిగా. మీరు పోటీ చేయండి, మీకు ఇస్తాను టికెట్, ఎవరైనా చేయొచ్చా ఎలక్షన్. ఇప్పుడు చాలామందికి తెలియదు, తిరుపతి లోక్సభ పరిధిలో 3 ఉన్నాయి, సత్యవేడు, సోళ్ళూరుపేట, గూడూరు, తిరుపతి రిజర్వ్డ్ సీటు. మరి అక్కడ చిత్తూరులో కూడా 3 ఉన్నాయి, చిత్తూరు లోక్సభ, తిరుపతి అది పూతలపట్టు, 7 ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీలో ఎట్టుంటుందంటే ఢిల్లీలో సీట్ ఇస్తారు, విమానం ఎక్కి తిరిగి మరి విజయవాడలో దిగేటప్పుడు ఇంకొకటి ఉంటుంది. దాని గురించి ఆలోచించడం కంటే ఆ క్షణాన్ని గురించి ఆలోచించడం బెటర్. రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పనిచేస్తా. ఏదే నెహ్రూ గాంధీ కుటుంబానికి నేను విధేయుడిని, నీకు మిగిలిన వాళ్ళకి నేను చెప్పను. చెప్పాను, మేము 130 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నాం 175కి. 25 లోక్సభ స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు మేము గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీకి. నేను చెప్పాను 5 కారణాలు ఏంది, ఇళ్ళు, మరి ఎస్సీలకు ఉద్యోగాలు, ఎస్సీలకు స్కాలర్షిప్లు, ఫైనాన్స్ కార్పొరేషన్లు, మరి తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి నిరాదరణ, ఇవన్నిటి వల్ల గత 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మంది కాదు అనుకొని అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మగ్గు చూపుతున్నారు. ఇది గ్రామాల్లో పరిస్థితి. ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను స్పష్టంగా, బిజినెస్ కమ్యూనిటీలో కూడా మార్పు ఉంది. నేను దాదాపుగా కొన్ని వేల షాపులు తిరిగాను, ప్రతి షాపులో ఒకప్పుడు లేదు, వాళ్ళందరూ వేరే పార్టీల వైపు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా బిజినెస్ కమ్యూనిటీ కూడా దగ్గరికి వెళ్ళి దండం పెడితే నవ్వుతూ మీకేనంటున్నారు. ఎందుకు అని అంటే జిఎస్టీ వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. దీనివల్ల నాకు ఈ విధమైనటువంటి నేను ఒకటి చెప్తున్నాను, ఉప్పెన్లాగా తయారు కాబోతా ఉంది. మరి ఆ అమ్మ వచ్చింది సంతోషం, మేము దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అయింది ఈరోజు, ఆమె రాకకు ముందే కన్సాలిడేట్ అయింది. కారణం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎస్సీలు ఒక్క ఓటు పడదు, క్రైస్తవులు ఒక ఓటు పడదు, ముస్లింలు ఒక ఓటు పడదు, నిరుద్యోగులు ఓటు వేయరు. ఎవరు వేస్తారో అంటే నాకైతే నమ్మకం లేదు. ఏదైనా ఆయన సామాజిక వర్గంలో కొంతమంది వేయచ్చు. అసలు మీకు నా అనుమానం ఆయన పులివెందల్లో కూడా గెలుస్తాడో లేదో నాకు అనుమానం. నేను అనలేదయా, నేను 175లా, నేను 130 అంటున్నా. ఎందుకు రాదు? అది కాదయా, నేను ఒకటి అడుగుతాను, పైన నుంచి ఇది పడిపోతే ఎవరేం చేస్తాం? అది కాదయా, నేను చెప్తా. ఎస్, దాన్ని జవాబు చెప్తున్నాను. మరి 1994 పివి నరసింహ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉన్నారు. మరి ఆయన నన్ను అడిగాడు, ఏమని అడిగాడు, ఎన్ని వస్తాయ్యా అని అడిగాడు. అడిగేటప్పుడు ద్రోణరాజు సత్యనారాయణ అని వైజాగ్ నుంచి ఒక రాజ్యసభ ఎంపీ ఉండేవాడు, ఆయన ముందు అడిగాడు. నేను చెప్పాను, సార్ మనకు 23 సీట్లు వస్తాయి అని. 23 అని అన్నాడు ఎవరు, ద్రోణరాజు. ఈయన మాత్రం పెట్టేశాడు పివి నరసింహారావు నిరుత్సాహంగా. ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చాయి, రిజల్ట్లో 26 సీట్లు వచ్చాయి, 23 కాకుండా. 1996లో పివి నరసింహారావు గారు తిరుపతికి వచ్చి, అప్పుడు రోసయ్య గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే నాకు టికెట్ ఇవ్వలేదు, నా ముఖం చూస్తే ఎట్టుంటుందో చూడాలని చెప్పి ఆయన రోసయ్య ద్వారా పిలిపించాడు పద్మావతి గెస్ట్ హౌస్ తిరుమలలో. మరి పిలిచి ఆయన 4 గంటలకు రమ్మంటే వెళ్ళాను. ఆయన నన్ను అడిగాడు ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే
నేను అడిగాను, నిజం చెప్పట అబద్ధం నిజమే చెప్పబోయ్ అన్నాడు. మనకు 130 సీట్లు వస్తాయని చెప్పాడు. నేను చెప్పాను ఆయనకి. మళ్ళీ నేను ఎన్నికలు అయిన తర్వాత వచ్చింది 132.